హాయ్ నమస్తే అండి. మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించమని అడిగారండి. ఈరోజు నేను మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపిస్తానండి. ఆయిల్ పీల్చకుండా కరకరలాడేలాగా నోటికి టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తానండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేను 3 ఆలూస్ని తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా పొడవుగా ఉన్న ఆలూస్ని తీసుకుంటే ప్రైసెస్ బాగా వస్తాయి అన్నమాట. ఇవి 1/2 కేజీకి తక్కువగా ఉంటాయండి. చూసారు కదా, నేను 3 ఆలూస్ని అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఇలా పొట్టంతా పీలప్ చేసేస్తున్నానండి. మంచిగా పీలప్ చేస్తున్నాను. ఇలా పీలప్ చేసిన దుంపల్ని 3 కూడా మరొక్కసారి వాటర్లో వేసి కడిగేసానండి. ఇప్పుడు వీటిని ఒక ట్రేలోకి తీసుకున్నాను. కట్ చేసేద్దాము. ఎప్పుడైనా కుదిరితే ఇలా పొడవుగా ఉన్న ఆలూస్ మాత్రమే తీసుకోండి. ఇలా సైడ్స్ తీసేస్తున్నానండి. అప్పుడే ఫ్రైసెస్ బాగా వస్తాయి. 4 పక్కల కూడా ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జి తీసేసానండి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక 1/2 ఇంచు ఇలా బద్దలుగా అయితే ముందు కట్ చేసేస్తున్నాను. తర్వాత తీసుకున్న వాటిని ఒకటిగా సన్నగా అయితే ఫ్రైసెస్ కట్ చేసేస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైసెస్. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కుదిరితే ఎప్పుడు కూడా పొడవు దుంపలు తీసుకుంటేనే ఇలా పొడవుగా చూడడానికి ప్రైసెస్ బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. నాకైతే ఇన్ని ప్రైసెస్ అయితే వచ్చాయి. వీటిని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని నీటిలో అయితే వేసేస్తున్నాను. వీటిలో మనం నీటిలో వేయగానే తెల్లగా వస్తుందండి ఈ దుంపలో ఉన్న దంతా కూడా. వాటిని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగాలండి. వైట్ అంతా వెళ్ళిపోయేలాగా, తెల్లగా ఉన్న నీరంతా వెళ్ళిపోయేలాగా కడిగేయాలి. అంటే మంచినీరు వచ్చేదాకా కూడా వీటిని వాష్ చేసేయాలి. నాకైతే మంచినీరు వచ్చేసిందండి. నేను 4-5 సార్లు కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి నీళ్లు వేసి దాంట్లో అయితే ఈ ఫ్రైసెస్ని వేసేస్తున్నాను. ఇలా వేసిన ఫ్రైసెస్ వాటర్ వేడెక్కి ఇలా నురగలు వస్తుంది చూసారా. ఇందులో ఉన్న దుంపలో ఉన్న నురగంతా కూడా ఇలా పైకి వచ్చేసి బాగా పొంగుతూ ఒక 10-15 నిమిషాలు అయితే ఈ ఫ్రైసెస్ని ఉడకపెట్టాలి. అంటే ఒక 75% వీటిని ఉడికించేయాలండి. ఒక అపక తీసుకుని వీటిని ఇలా చూస్తూ ఫ్రైసెస్ ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఒక 4th స్పూన్ ఉంటే దాంతో ఇలా పైకి అపకతో తీసి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మనకైతే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది కూడా. నేనైతే చెక్ చేసేస్తున్నాను చూడండి. అంటే 75% కుక్ అయిపోయినాయి అండి ఈ ఫ్రైసెస్. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక ట్రేలో న్యూస్ పేపర్ వేసానండి. నా దగ్గర టిష్యూ పేపర్ లేదు. న్యూస్ పేపర్ పైన ఇలా ఉడికించిన ఫ్రైసెస్ అన్నీ కూడా న్యూస్ పేపర్ పైన వేసేసాను. వీటిని ఫ్యాన్ కింద పెట్టినా సరే ఒక గంట చల్లారేదాకా ఉంచినా సరే ఉంచాలండి. వాటర్ ఏమీ లేకుండా చక్కగా పీల్చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఫ్రైసెస్ని 2 తడవాలుగా అయితే ఫ్రై చేసేస్తానండి. సగం అయితే వేసాను ఫ్రైసెస్. వీటిని చక్కగా చూస్తారు కదా ఆయిల్లో. అంటే ఫ్రైసెస్ బాగా ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అంటే సగం ఒక 40, సగం కూడా కాదండి, ఒక 40% కుక్ అవ్వాలన్నమాట. అంటే ఫ్రై అవ్వాలి. ఒక 40% ఫ్రై అయిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి. అంటే 2 తడవాలుగా ఫ్రైసెస్ని అయితే ఏపాలి. ఫస్టే ఇలా ఏపేయకూడదండి. అందుకే నేను మళ్ళీ ట్రైలో ఇంకొక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. ఇవి ఒక 40% ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ న్యూస్ పేపర్ పైన వేసేస్తున్నానండి. ఈ న్యూస్ పేపరు ఈ ఫ్రైసెస్లో ఉన్న
ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది ఇలా వేయడం వల్ల. అలా నేను 2 తడవాలుగా ఫ్రై చేశానండి. ఫస్ట్ వీటిని 2 తడవాలుగా ఫ్రై చేసి నేను మొత్తం కూడా న్యూస్ పేపర్ పైన వేసేసాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారి పెట్టేయాలండి. కుదిరితే ఫ్యాన్ కింద పెట్టుకోండి, లేదంటే 1 గంట పక్కన పెట్టేయండి. ఇలా నేనైతే ఫ్యాన్ కింద పెట్టి వీటిని మళ్ళీ ఆయిల్ అంతా న్యూస్ పేపర్ పీల్చుకునేలాగా చేసి మళ్ళీ వీటిని వేపేస్తానండి. చల్లారిపోయాయి. మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదండి, మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసాను. ఆయిల్ అయితే మళ్ళీ వేడెక్కిన తర్వాత మళ్ళీ 2 తడవాలుగా కూడా వీటి స్పైసెస్ని వేపేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే వేపితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఫ్రై అయిపోయాయి బాగా కరకరలాడేలాగా. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదండి, మాడు వాసన అయితే వస్తాయి. ఇలా ఫ్రై చేసుకుంటే తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ అయితే వచ్చేస్తాయి. అలా 2 తడవాలుగా నేనైతే స్పైసెస్ వేపేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇన్ని స్పైసెస్ అయితే వచ్చాయి నాకు. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఇప్పుడు ఈ స్పైసెస్లో 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడగా కొంచెం సాల్టు, చాట్ మసాలా వేస్తున్నానండి కొద్దిగా. నేను చాట్ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా పైకి కిందకి వీటిని ఇలా ఎగరేస్తూ బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంకొకసారి మళ్ళీ నేనైతే కిందికి పైకి ఇలా కలుపుతున్నాను బాగా పడుతుందని. ఈ కలిపిన వాటిని ఒక ప్లేట్లో నేనైతే సర్వ్ చేసుకుని టమాటో సాస్తో తినడానికైతే రెడీ అయిపోయానండి. చూస్తుంటేనే బాగున్నాయి కదండి. ఒక్కసారి మీరు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసి చూడండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. టమాటో సాస్తో సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.